శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి దేవాలయం విజయవాడలోని కీలాద్రి కొండపై ఉన్న ఒక ప్రముఖ వైష్ణవాలయం. ఈ ఆలయ సముదాయం అనేక దేవాలయాలతో కలిపి ఉంటుంది మరియు ఈ క్షేత్ర వైష్ణవ సాంప్రదాయాలకు కేంద్ర బిందువుగా భావించబడుతుంది. ఆలయ సముదాయాల గురించి మాట్లాడితే ఇక్కడ మొత్తం 18 దేవాలయాలు ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ప్రధాన దేవాలయం. ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామి మలయప్ప స్వామిగా ప్రధాన విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయం పంచరాత్రి ఆగమ సాంప్రదాయాల్లో పూజలు నిర్వహిస్తారు. 2 శ్రీ రంగనాథ స్వామి ఆలయం. శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో విశేషంగా పూజలు అందుకుంటుంటారు. ఈ ఆలయం దక్షిణ భారత వైష్ణవ సాంప్రదాయాలు మూలంగా ఉంటుంది. ఇక ఆంజనేయ స్వామి ఆలయం. ఇది హనుమంతుని కోసం నిర్మించిన ఆలయం. హనుమాన్ చాలీస, సుందరకాండం పారాయణాలు ఇక్కడ సర్వత్రా పరచబడతాయి. శ్రీ రాజగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయంలో శ్రీ రాజగోపాల స్వామి ఒక సకల మత సమ్మేళన దేవతగా భావించబడుతూ ఉంటుంది. ఇక 5 శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయం. విద్యాదాయక దేవత అయిన హయగ్రీవ స్వామి ఈ ఆలయంలో పూజలు అందుకుంటూ ఉంటారు. విద్యార్థులకు ఇది ప్రాచుర్యం పొందిన ఆలయం. ఇక శ్రీ విశ్వక్షేణ స్వామి ఆలయం. శ్రీ విశ్వక్షేణుడు విష్ణువుని నిత్యం సేవకుడుగా ప్రసిద్ధి చెందిన ఈ దేవతకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ స్థల పురాణం గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే కీలాద్రి పరిసర ప్రాంతంలో పూర్వకాలంలో చాలా పవిత్ర ప్రదేశంగా భావించబడుతుంది. కథనం ప్రకారం రామాయణ కాలంలో రాముడు ఈ ప్రాంతంలో తమ సేనలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించాడని విశ్వసిస్తారు. కైలాస పర్వతం నుంచి శివుడు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి కైలాసాన్ని ఇక్కడ తీసుకొచ్చాడని, తద్వారా ఈ ప్రదేశం కీలాద్రి అని పేరు పొందిందని ఒక కథనం చెప్తా ఉంది. ఇక చిన్నజీయర్ స్వామి ఆలయ ప్రాచుర్యం గురించి మనం తెలుసుకున్నట్లయితే చిన్నజీయర్ స్వామి ఒక ప్రఖ్యాత వైష్ణవాచార్యులు. ఆయన శ్రీ మద్ర మానుజాచార్యుల పరంపరలో ఉన్నారు. చిన్నజీయర్ స్వామి ఆశ్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రధానంగా వైష్ణవ సాంప్రదాయాలను ప్రచారం చేయడంలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఇక వైష్ణవ ప్రచారం గురించి ఈ ఆలయాలు రామానుజాచార్యులు భావాలను మరియు వారి ఆచార్యుల సిద్ధాంతాలను విస్తరింపజేస్తాయి. ఇక ఆధ్యాత్మిక కేంద్రాల గురించి మాట్లాడితే భక్తి క్షేత్రాల్లో వేద పారాయణం, అర్చనలు, ఉత్సవాలు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా భక్తులను ఆధ్యాత్మికతలో రాగాలను చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక సేవా కార్యక్రమాలు భక్తులకు, ముఖ్యంగా పేదలకు అన్నదానము మరియు ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ధార్మికతను పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక పూర్తి వివరాలు ఆలయాల గురించి మాట్లాడితే ఆలయ ఆవరణలో అనేక సత్కార వస్తువులు ఉన్నాయి. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు, ధ్యానం చేసుకునేందుకు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా అనేక హాలు, గదులు ఇక్కడ ఉన్నాయి. ఇక ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించేందుకు ఈ ఆలయ సముదాయాల్లో ప్రతి సంవత్సరం ప్రత్యేక బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వైష్ణవ ఏకాదశి వంటి పండుగలు ఘనంగా నిర్వహించబడతాయి. ఆలయ పరిపాలన గురించి మాట్లాడితే ఆలయ పరిపాలన మరియు నిర్వహణ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ విధంగా విజయ కైలాద్రి దివ్యక్షేత్రము అనేక వైష్ణవ దేవాలయాలతో, ఆధ్యాత్మికతతో మరియు భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. తప్పకుండా ప్రతి భక్తుడు చూడదగ్గ, దర్శించుకోదగ్గ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఈ కైలాద్రి ఆలయ సముదాయం ఒకటి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఎంతో ప్రసాదకరమైన వాతావరణంలో కొండల పైన, కొండ శిఖరం పైన చుట్టూ పరిసరాలంతా గోదావరి పర్వతాలు దొక్కుతూ ఉంటాయి. పరిసరాలంతా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ ఉంటుంది. అలాంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చినట్లయితే భక్తులు మైమరిచిపోతారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం పరిసరాలను చూద్దామా? అలాగే ఈ పరిసరాలను చూస్తూనే ఈ ఆలయం గురించి ఈ ఆలయ ప్రధాన అర్చకులు వారు ఏమన్నారో కూడా వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం.
జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో పవిత్ర కృష్ణానది దక్షిణ తీరాన విజయకిలాద్రి దివ్యక్షేత్రముని శ్రీ స్వామివారు 2017వ సంవత్సరంలో మనందరి కొరకు అని ఇక్కడ ప్రతిష్టాపన జరిపించారు. ఈ కొండపైన సుమారుగా 18 ఆలయాల వరకు ఉన్నాయి. ఆలయాలన్నీ కూడా మనకు చతుర్యుగ స్వరూపాలుగా ఇక్కడ స్వామివారు మనకు ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన వెంటనే భగవంతుని యొక్క వైభవాన్ని మనమంతా కొంత తెలుసుకొని వెళ్ళాలి. అంటే స్వామి ఎక్కడ ఉండేవాడు, ఎందుకని వచ్చాడు, ఎన్ని యుగాల్లో ఎన్ని రూపాలుగా ఏ విధంగా మన దగ్గరికి వచ్చాడు భగవంతుడు, అలానే భగవంతుడి కోసం మనం ఏం చేయాలి, భగవంతుడు మన కోసం ఏం చేస్తాడు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా తెలుసుకోవాలి అని అటువంటి సంకల్పంతో చిన్నజీయర్ స్వామివారు ఇన్ని ఆలయాలను ఇక్కడ మనందరికి కూడా అందివ్వడం జరిగింది. ఇక్కడ ఆలయం సమయాలు వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆలయ దర్శనాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఉదయం 6 గంటలకు సుప్రభాతం జరుగుతుంది స్వామికి. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు కూడా మనకు సాయంకాలం సమయంలో ఆ స్వామి యొక్క దర్శనం అనేటువంటిది ఉంటుంది. అలానే ఇక్కడ ఎన్నో రకమైనటువంటి విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో కూడా ఒక్కొక్క పెరుమాలకు ఒక్కొక్క నక్షత్రం రోజు ఇక్కడ అభిషేక కార్యక్రమం జరుగుతుంటుంది. వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం, రాముడికి పునర్వసు నక్షత్రం, కృష్ణుడికి రోహిణి నక్షత్రం, అలానే వరాహస్వామికి ఉత్తరాషాఢ నక్షత్రం. ఇలాగా ఒక్కొక్క నక్షత్రం రోజు ఒక్కొక్క పెరుమాలకు అభిషేకం జరుగుతుంది. ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రం మన విజయకిలాద్రి దివ్యక్షేత్రం. ఇలాగా అలానే కృష్ణుడి సన్నిధిలో ప్రతి ఏకాదశికి కూడా శ్రీమద్ భగవద్గీత పారాయణం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు సామూహికంగా 18 అధ్యాయాలు కూడా పారాయణం జరుగుతుంది. అలానే ప్రతి పౌర్ణమికి కూడా విద్యార్థులందరికీ మంచి విద్య కొరకు, మంచి జ్ఞానం కొరకు అని లక్ష్మీ హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఇక్కడ హయగ్రీవ హోమం కూడా జరుగుతుంది. అలానే ప్రతి మనిషికి కూడా ముఖ్యంగా కావలసినటువంటి సంపద ఏమిటి అంటే మంచి ఆయుష్, ఆరోగ్యం. ఇటువంటి ఆయురారోగ్యాలను అనుగ్రహించేటటువంటి సుదర్శన భగవానుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ సుదర్శన హోమ కార్యక్రమం జరుగుతుంటుంది. అలానే ప్రతి పౌర్ణమికి సాయంకాలం సమయంలో స్వామికి వాహన సేవ కూడా ఉంటుంది. భక్తులంతా కూడా వచ్చి ఈ వాహన సేవలో పాల్గొంటూ ఉంటారు. అలానే ప్రతి శుక్రవారం కూడా సాయంకాలం సమయంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనకు పద్మావతి అమ్మవారికి ఊంజల్ సేవ, సహస్రనామార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలానే మనకి ఇక్కడ నూతనంగా ఈ సంవత్సరమే శ్రీ స్వామివారి యొక్క శ్రీహస్తాల మీదుగా మనలందరినీ కూడా అనుగ్రహించడానికి అని సాక్షాత్తుగా లక్ష్మీ అమ్మవారు ఇక్కడ 8 స్వరూపాల్లో మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిని కూడా స్వామివారు ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటి అంటే మనకి ఇక్కడ శ్రీ భూనిలా సమేత వైకుంఠనాథ స్వామి యొక్క దర్శనం చాలా విశేషం. ఈ ఆలయాలు ఎక్కడ కూడా మనకు కనిపించవు. అటువంటి ఆలయాన్ని శ్రీ స్వామివారు మనందరికీ కూడా అనుగ్రహించారు. ఇక్కడ ఆ స్వామి యొక్క దర్శనం కూడా మనకి ఇక్కడ జరుగుతుంటుంది. అలానే ప్రతి రేవతి నక్షత్రానికి స్వామికి ఇక్కడ అభిషేకం జరుగుతుంటుంది. అలానే అష్టోత్తర శతనామార్చన, ఇలాగా ఎన్నో రకమైనటువంటి విశేష ఉత్సవాలు, కార్యక్రమాలు ఇక్కడ మనకు జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం. ఇలా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనమంతా కూడా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది మనమంతా కూడా తరించవచ్చు. జై శ్రీమన్నారాయణ.